తెలంగాణలో సెప్టెంబర్ 17 కార్యక్రమాన్ని కాంగ్రెస్ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలిసారి సెప్టెంబర్ 17 కార్యక్రమం జరగనుండటంతో ఈ కార్యక్రమాన్ని రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో వేడుకలకు సర్వం సిద్దం చేస్తోంది. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలకు హాజరు కావాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో పాటు తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. విమోచన దినోత్సవానికి ప్రజాపాలన దినోత్సవంగా పేరు మార్పు సబబు కాదని, తాను హాజరు కాలేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మర్చిపోయాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ఈ దినోత్సవాన్ని విస్మరిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఎంఐఎం పార్టీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు భయపడుతున్నాయని ఆయన ఆరోపించారు. విమోచన దినోత్సవాన్ని జరపకుండా ప్రజాపాలన దినోత్సవంగా ఎందుకు జరపాల్సి వస్తుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంఐఎం పార్టీ భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి. ఆ పార్టీ అట్టే వేసింది, ఈ పార్టీ అట్టే వేసింది. ఎందుకు భయపడాలి? వాళ్ళ రజాకర్ల దళం పేరుతోని ఎంఐఎం పార్టీ ఉండేప్పుడు, ఎంఐఎం పార్టీ ఫస్ట్ ఎంఐఎం పార్టీ కాదు, రజాకర్ల దళం వాళ్ళది. రజాకర్లకు అనుగుణంగా దళం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. దాని నుంచి బయటకు వచ్చిందే, సృష్టింపబడ్డదే ఎంఐఎం పార్టీ. మొత్తానికి సెప్టెంబర్ 17 కార్యక్రమాన్ని రెండు పార్టీలు పోటాపోటీగా నిర్వహిస్తున్నాయి. ఎవరికి వారు విడివిడిగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడంతో సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.